హాయ్ ప్రియా. హాయ్ కార్తిక్. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియా. ఏంటి ఈరోజు ప్రోగ్రామ్? పార్టీ లేదా? పార్టీ లేకుండా బర్త్డే అవుతుందా? ఎస్, అంతే కదా మరి. మనం ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్కే సేమ్ టైం సేమ్ ప్లేస్. ష్యూర్. బాయ్ కార్తిక్. బాయ్. నాన్న, ఆ, ఈరోజు కార్తిక్ బర్త్డే. వెళ్ళొస్తాను. చీకటి పడకుండా రమ్మా. జాగ్రత్త. సరే నాన్న. వెళ్ళిరమ్మా. బాయ్. బాయ్. హాయ్ కార్తిక్. హాయ్ ప్రియా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చెప్పు కార్తిక్, ఈరోజు పార్టీ ఏంటి? నీ ఇష్టం. హలో, నా ఇష్టం ఏంటి? బర్త్డే నీది. ఓకే. నేను ఇక్కడ అది హే కార్తిక్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఆర్డర్ నేనివ్వలేదు. ప్లీజ్ ఇది క్యాన్సిల్ చేస్తారా? హలో కార్తిక్, కామెడీ చేస్తున్నావా? ఈ ఆర్డర్ ఇచ్చింది మనమే. కార్తిక్, ఏమైంది? అది కార్ ఎక్కడ పెట్టాను? హలో కార్తిక్, అందరూ మనల్ని చూస్తున్నారు. కార్తిక్ ఎవరండి? కార్తిక్, కార్తిక్, జోక్ చేసింది చాలు. ఐఎమ్ సారీ అండి, మీరు పొరపాటు పడినట్టున్నారు. ఇట్స్ ఓకే, ఐ విల్ చేంజ్ ద టేబుల్. నో ఇష్యూ. కార్తిక్, కార్తిక్, ఏమైంది అసలు నీకు? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? నేను కార్తిక్ కాదండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలా లేదా ఎక్కడైనా డ్రాప్ చేయాలా? ప్రియా, పార్టీ ఎలా జరిగిందమ్మా? ఏమైందమ్మా? కార్తీక్ ఏమన్నా? ప్రియా, ఎప్పుడైనా సమస్యను పంచుకుంటేనే మనసు తేలిక పడుతుంది. ఇప్పుడు నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. సరేనా అమ్మా? కార్తిక్. ప్రియా, ఏంటి సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆర్ యు ఓకే? ఏమైంది కార్తిక్ నీకు? అసలు ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? డూ యూ నో వాట్ యు హావ్ డన్? అరే, ఇప్పుడు ఏం జరిగిందని? ఏంటిది? సరే, నీకిప్పుడు ఎలా ఉంది? అఫ్ కోర్స్ ప్రియా, ఐఎమ్ ఫైన్. ఓకే కార్తిక్, ఐఎమ్ టోటలీ టైర్డ్. గుడ్ నైట్. రేపు మాట్లాడతా. ఏమైంది ఇలా మాట్లాడుతుంది? హాయ్ ప్రియా. ఏంటి ప్రియా అలా చూస్తున్నావు? ఎలా ఇంత నార్మల్గా ప్రవర్తిస్తున్నాడు? మామూలుగానే ఉన్నాడే. ఏమైంది అసలు?
అవును, నిన్న ప్రాజెక్ట్ మాడ్యూల్ కంప్లీట్ చేసావా? అసలే మన బాస్ అదో రకం తెలుసు కదా. ఏంటి వెళ్ళిపోతుందిలా? ప్రియా, కార్తీక్ 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 అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు కార్తీక్ నువ్వు? వాట్ హ్యాపెన్ ప్రియా? ఐమ్ జస్ట్ చిల్లింగ్ అవుట్. రిలాక్స్. నేను నీకో విషయం చెప్పాలి. నీకు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, మనం వెళ్ళాలి. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ ప్రియా? నేను చాలా నార్మల్గా ఉన్నాను. ప్లీజ్ క్యాన్సిల్ ద అపాయింట్మెంట్. కార్తీక్ ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మనం తిరిగొచ్చేద్దాం. సరే ప్రియా, నీ ఇష్టం. ఓకే కార్తీక్. డాక్టర్ రండి ప్రియా. ప్రియా, కార్తీక్ ఒక అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్తో డిస్టర్బ్ అవుతున్నాడమ్మా. దీన్ని మెడికల్గా టీజీఏ అంటే ట్రాన్సియంట్ గ్లోబల్ ఎమ్నీషియా అంటారు. అంటే దీనివల్ల జ్ఞాపకశక్తికి అంతరాయం కలుగుతుంది. ఇట్స్ ఏ ర్యాండమ్ మెమరీ లాస్. డాక్టర్ ఇది తాత్కాలికమే అయినా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు అంతా మర్చిపోతారు. అవునా? యాజ్ పర్ మెడికల్ డేటా ఈ మెమరీ లాస్ అనేది 1 గంట నుంచి 24 గంటల వరకు ఉండొచ్చు. అఫ్కోర్స్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఏంటి డాక్టర్? ఒక్కొక్కసారి కొన్ని గంటల్లోనే ఈ స్థితి నుంచి రికవరీ అవ్వచ్చు, చెప్పలేం. బట్ ప్రియా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే సాధారణ స్థితికొచ్చిన తర్వాత అంతకు ముందు జరిగింది ఏవి అతను గుర్తుండవు. బేసికలీ ఇట్స్ ఎ మెమరీ లాస్. రెస్ట్ తీసుకోవాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు పక్కనున్నవాళ్లు సపోర్ట్గా ఉండడం చాలా సేఫ్. మరి దీనికి సొల్యూషన్ లేదా డాక్టర్? యాజ్ పర్ మెడికల్ రికార్డ్స్ ఈ డిజార్డర్కి మందులేవు, సెల్ఫ్ కేర్ తప్ప. అదర్వైజ్ ఇది వేరే సమస్యలకు కూడా దారి తీయొచ్చు. కార్తీక్ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్. ఎనీవే ప్రియా, ఐ విల్ గివ్ సమ్ మెడిసిన్స్ ఫర్ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ మా. ఓకే. కార్తీక్ లే, నీకేం కాదు, మేమంతా ఉన్నాంగా.
ప్రియా, ఉమ్, చూడమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి నాన్నా. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా. నాకు తెలుసు ప్రియా, నువ్వు కార్తీక్ అంటే ఇష్టపడుతున్నావని. కాని అతని మానసిక స్థితి డాక్టర్ చెప్పాడు గదా. మరి నీ అభిప్రాయం చెప్తే. ఏంటన్నా? కార్తీక్కి ఇప్పుడే నా తోడు చాలా అవసరం. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. ప్రియా, నాన్నా, నువ్వే చెప్పావు కదా అంతా మంచి జరుగుతుందని. ప్రియా, నేను ఎప్పుడూ ఒకేలా ఉండలేకపోవచ్చు. ఏ స్థితిలో ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. మనిద్దరం కలిసి ఉండాలన్న నా స్వార్థం వల్ల నీ మనశ్శాంతి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న నా భావన నన్నింకా డిస్టర్బ్ చేస్తుంది. ఒకసారి ఆలోచించు ప్రియా. ఇదేనా కార్తీక్ నువ్వు నన్ను అర్థం చేసుకుంది? కొన్ని సమస్యలకి సమాధానాలు మన మనసే చెప్తుంది. వాటిని గుర్తించి అర్థం చేసుకుంటే చాలు. లైఫ్లో ఏదేమైనా సరే చివరి వరకు నేను నీతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు, నాకు ఇది చాలు. అన్నట్టు నాన్న ఒకసారి ఇంటికి తీసుకురమ్మన్నారు. నీతో మాట్లాడతారంట. అవునా? పదమరు వెళ్దాం. ఆగండి సార్, అంత తొందర పడకండి, వెళ్దాం. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఇవ్వబోతున్నాను. ఇది మన కంపెనీకి చాలా అవసరం. 30 రోజులు మాత్రమే ఉంది కార్తీక్. ప్రాజెక్ట్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి. టేక్ ఇట్ వెరీ సీరియస్. బీ ఫోకస్డ్. ఆల్ ద బెస్ట్. Sure, యా. థ్యాంక్ యూ. ఓకే. కార్తీక్, చెప్పు ప్రియా. ఆర్ యూ ఓకే? డోంట్ వరీ, ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. నీకు ఈ ప్లేస్ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాన్నా, కార్తీక్కి ప్రమోషన్ వచ్చింది నాన్నా. ఐఎమ్ సో హ్యాపీ టుడే. నువ్వు తీసుకుంటున్న నిర్ణయం సరైందేనా? ఎస్ నాన్నా, అన్నీ ఆలోచించి తీసుకున్నాను. రేపు గుళ్ళో ఎంగేజ్మెంట్. తీసుకోండి. థ్యాంక్స్ నాన్నా. వెళ్దామా? ఎక్కడున్నానంటే ఎక్కడున్నాను? కార్తీక్, 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 కార్తీక్. నాన్న, చూసావుగా ఏం జరిగిందో? ఎక్కడికి వెళ్తున్నావు కార్తీక్?
ఏమైంది కార్తీక్? కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరండి మీరు? కార్తీక్, నాన్నా, నీ దగ్గర ఇప్పుడు నేను వేసే ప్రశ్నలకి సమాధానాలు లేవని నాకు తెలుసు. నీ అభిప్రాయం మార్చుకుంటే నీకే మంచిదని నా సలహా. నాకు కార్తీక్ కావాలి నాన్న. ఏమైంది సార్? ఎందుకు తెచ్చారు సార్ ఇక్కడికి అసలు? ఏమైంది సార్? ఏమైందో తెలీదురా నీకు? అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఏది గుర్తు రావడం లేదు. పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు? హలో, ఇంకా ఎంతమంది ఉన్నారు? సింగిలా, గ్రూపా? సింగిల్ గ్రూప్ ఏంటి సార్? నాకేం అర్థం కావట్లేదు. చా, అవునా? యాక్టింగా? ఏంటి సార్? ఏంటి సారా? ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా కన్నా? తెలియదు సార్. తమరు రోడ్డు మీద డ్రగ్ పెడలింగ్ చేస్తుంటే దొరికారు. అర్థమైందా? అవును. డ్రగ్సా? నాకేం తెలియదు సార్. డ్రగ్స్ పెడలింగ్ అంటే తెలుసా నీకు? ఓవర్ యాక్టింగ్ వద్దమ్మా. నీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పు. ఒక్క ఫోన్ కాల్ సార్, ప్లీజ్. ఆహా, నెంబర్ చెప్పు. హలో. హలో కార్తీక్, ఎక్కడున్నావు కార్తీక్? నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్నాను. కస్టడీనా? ఏమో ప్రియా, నాకు తెలీదు. అసలేం గుర్తు రావట్లేదు. అసలు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా తెలీదు నాకు. కార్తీక్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? సార్, రండి ప్రియా. కార్తీక్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు, అవునా? అవును. ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ కేస్. డ్రగ్ పెడ్లింగ్ ఇస్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. సార్, కార్తీక్ ఒక డిజార్డర్ ఉంది. ఈ మధ్య తను అదో రకంగా బిహేవ్ చేస్తున్నాడు. సార్, కార్తీక్ ఈ పని చేసుండడు. తన హెల్త్ రిపోర్ట్స్ తీసుకురాగలరా? షూర్ సార్, తీసుకొస్తాను. సిస్టర్, డాక్టర్ రూపా మ్యామ్ ఉన్నారా? ఓకే. డాక్టర్. ఏమైంది ప్రియా? డాక్టర్, కార్తీక్వి రిపోర్ట్స్ కావాలి. థ్యాంక్ యూ డాక్టర్. మళ్ళీ వచ్చి కలుస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు ఇలా కంగారు పడుతుంది? సార్,
సార్ ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ సార్. ప్రియా, ఇప్పటికే లేట్ అయింది. మీరు ఇంటికి వెళ్ళండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. కంగారు పడకు ప్రియా. సరే సార్. ప్రియా, నాన్న, ఇంత జరిగా కూడా నువ్వింకా కార్తీక్ గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు ఏమైంది నాన్న? ప్రియా! ఇన్ని రోజులు నువ్వేం చెప్పినా నేను విన్నాను. నీ మంచి కోరి చెప్తున్నాను. కార్తీక్ను మర్చిపో. జస్ట్ లీవ్ హిమ్. అర్థమైందా? నాన్నా, నువ్విలా ఆలోచిస్తావని నేనెప్పుడూ ఊహించలేదు. ఇదేనా నువ్వు చెప్పాలనుకున్నది? ఛ! నాన్నా, ఒక్కటి అడుగుతాను, చెప్తారా? అడుగు. నాకీ పాటికి కార్తీక్తో పెళ్ళైపోయింటే ఇలాగే అంటారా? ఇదే అడుగుతారా? చెప్పండి నాన్నా. నీ ఇష్టం ప్రియా. సరే నాన్నా, ఇంకీ విషయం గురించి ఎప్పుడు మాట్లాడుతు నాతోటి? నమస్తే సార్. హాయ్ కార్తీక్. సార్, ఐఎమ్ సూర్య, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆ రోజు ఏం జరిగిందో చెప్పగలవా? నాకేం గుర్తులేదు సార్. హో, మార్నింగ్ వాక్ అని బయటకు వచ్చాను. అసలు నాకేమైందో తెలియదు. ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు. తీరా చూస్తే పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నువ్వు వెళ్ళిన లొకేషన్ ఏమన్నా గుర్తుందా? ఆ టైంలో నేను జూబ్లీ పార్క్లో ఉన్నాను సార్. పోనీ నువ్వు వాకింగ్ చేస్తున్నప్పుడు నీకేమైనా ఫోన్ రావడం కానీ నిన్నెవరైనా కలవడం కానీ జరిగిందా? అప్పుడు నీ పక్కన ఎవరైనా ఉన్నారా? జస్ట్ ట్రై కార్తీక్. ఎనీ క్లూ? నాకేం గుర్తు రావట్లేదు సార్. ఐఎమ్ సారీ. సార్, నిన్న రాత్రి నుంచి ఇదే మ్యాటర్. మర్చిపోయాను, గుర్తు రావట్లేదని. అయ్యా, ఇట్స్ ఓకే సార్. ఐల్ కమ్ టుమారో. ఓకే సార్. సైబర్ క్రైమ్. ఓ మై గాడ్. ప్రియా, సూర్య హియర్. సార్, చెప్పండి సార్, ఏదైనా అప్డేట్ ఉందా? కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ బాస్? యా సార్, హీస్ వెరీ కేరింగ్. నేను ఒకసారి మీ బాస్తో మాట్లాడాలి. మేక్ ఇట్ టుమారో. ష్యూర్ సార్. ఓకే, బాయ్. హాయ్ రాజేష్, ఐఎమ్ సూర్య. హాయ్. ప్రియా చెప్పింది. అదే మీ ప్రాజెక్ట్ లీడర్ కార్తీక్. ఎలా ఉంటాడు? హా, గుడ్ లుకింగ్ గాయ్. నో జోక్స్ ప్లీజ్. మీకు తెలిసే ఉంటుంది, అతనిప్పుడు మా పోలీస్ కస్టడీలో ఉన్నాడు. యా, ఐ నో. అతనికి మెమరీ లాస్ డిజార్డర్ ఉన్నట్టు విన్నాను. ఇజ్ ఇట్ ట్రూ? ఎస్, విన్నాను. సర్ప్రైజ్ ఏంటంటే అతని సమస్య జాబ్కి అడ్డు రాలేదు. మా కంపెనీ ఇచ్చిన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా డెలివరీ చేశాడు. కంపెనీ ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఓ, ఇట్స్ నైస్. అతను బెటర్గానే ఉన్నాడని విన్నాను. కానీ ఇంతలోనే డ్రగ్స్, పోలీస్ కస్టడీ. బ్యాడ్ లక్.
రీసెంట్గా కార్తీక్తో ఫోన్లో ఏదన్నా మాట్లాడారా? అదే ఆఫీస్ మ్యాటర్స్. లేదే, అతనితో పర్సనల్గా నాకు పనులుండవు. ఆర్ యూ ష్యూర్? ఎస్, అఫ్ కోర్స్. థ్యాంక్ యూ రాజేష్ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. హలో సార్. ఏంటి సూర్య? మీరు నాకు ఒక సహాయం చేయాలి సార్. ఏమిటి? ఈ మధ్య కార్తీక్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్ పెడ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు సార్. అయితే అతను నిర్దోషాన్ని నా నమ్మకం సార్. మీరు బెయిల్ పర్మిషన్ ఇస్తే అసలు దోషిని పట్టుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది సార్. అదెలా కుదురుతుంది సూర్య? డ్రగ్ పెడ్లింగ్ కేస్ ఇస్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. హౌ కెన్ ఐ డూ ఇట్? మీరు తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది సార్. నన్ను నమ్మండి సార్. ఓకే ఓకే సూర్య, నీ మీద ఉన్న నమ్మకంతో ఈ బెయిల్ పర్మిషన్ సైన్ చేస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మా గవర్నమెంట్ గాని మీ డిపార్ట్మెంట్ గాని ఏ విధమైన మచ్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. సార్ చెప్పండి సార్. కార్తీక్ బెయిల్ వచ్చింది, వదిలేయండి. ఓకే సార్. రేయ్, నీకు బెయిల్ వచ్చింది, బయటికి రా. నాన్నా, హ్మ్? కార్తీక్ రిలీజ్ అయిపోయాడు. రేపటి నుంచి జాబ్లో కూడా రీజాయిన్ అవుతాడంట. ఏమైంది నాన్నా? నీకు హ్యాపీగా లేదా? కార్తీక్తో నీ పెళ్లి విషయం అదేంటి నాన్నా, అందులో మార్పే ఉంటుంది. అది మరి ఒక మాట చెప్పనా నాన్నా? నాకు తెలుసు కార్తీక్ని మీరు యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ తనకున్న సమస్య అని. అంటే అది నాన్న, ఇప్పుడే కార్తీక్కి నా అవసరం చాలా ఉంది. ప్లీజ్, నో డిస్కషన్స్. కార్తీక్, ఇప్పుడు ఎలా ఉంది నీకు? రా కార్తీక్. జస్ట్ మినిట్, కాఫీ తీసుకొస్తాను.
వద్దమ్మా. కార్తీక్, ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ప్రియా కూర్చోండి. ప్రియా, మీతో కొన్ని విషయాలు చెప్పాలి. కార్తీక్కి జ్ఞాపక శక్తి సమస్య ఉందని నాకు తెలుసు. కానీ రాజేష్ జైన్ ఈ అవకాశాన్ని వాడుకున్నాడు. తన డ్రగ్ బిజినెస్కి కార్తీక్ని అడ్డు పెట్టుకున్నాడు. ఎస్ ప్రియా. ప్రియా, నీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? ఇందులో మీ నాన్న పాత్ర కూడా ఉంది. నాన్న? అవును. రాజేష్, ప్రియ నా మాట వినటం లేదు. ఐ నీడ్ యువర్ హెల్ప్. మిస్టర్ మూర్తి, కార్తీక్ని ఎలా అడ్డు తప్పించాలో ఎలా వాడుకోవాలో కూడా నాకు తెలుసు. డోంట్ వరీ. రాజేష్ జైన్ కార్తీక్ ఉన్న మానసిక సమస్యని ఎలా వాడుకుని మీ నాన్నను కూడా ఉపయోగించుకున్నాడో నేను జైల్లో కార్తీక్ని కలిసినప్పుడే చెప్పాను. హోమ్ మినిస్టర్ ఇచ్చిన బెయిల్ పర్మిషన్తో కార్తీక్ని బయటకు తీసుకొచ్చాను. మీ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ నాన్న రాజేష్కి సమాచారం ఇచ్చాడు. మిస్టర్ రాజేష్ జైన్, కార్తీక్ బయటకు వస్తున్నాడు. అదే సమయంలో కార్తీక్ని ట్రాప్ చేయడానికి వచ్చిన రాజేష్ అనుచరుణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ కార్తీక్. సిట్. హోప్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ వర్కింగ్ వెల్. మిస్టర్ రాజేష్, సూర్య, you are under arrest for suspected drugs peddling. It's a very serious crime, Mr. Rajesh. ప్రియా, See, Mr. Rajesh. మీరిలా చేస్తారని నేనస్సలు అనుకోలేదు. ఎస్ ప్రియా, నేనే చేశాను. కార్తీక్ని నా బిజినెస్కి వాడుకున్నాను. మీరు కార్తీక్ విషయంలో మీ డాడీ మాట వినకపోవడం వల్ల మీ నుండి కార్తీక్ని విడదీయడం కోసం మీ డాడీ నా హెల్ప్ అడిగారు. దట్స్ ఇట్. అది నాకు వర్కౌట్ అయింది. ఇట్స్ ఓకే సూర్య. ఐఎమ్ గిల్టీ. లెట్స్ గో మిస్టర్ సూర్య. ప్రియా, నాకు తెలుసు నువ్వు నన్నేం అడగబోతున్నావో. నాకు వేరే దారేదీ దొరకలేదు ప్రియా. మీ ఇద్దరినీ వేరు చేయటం వల్ల నీకు భవిష్యత్తులో మంచి జరుగుతుందన్న స్వార్థం తప్ప నువ్వు కోరుకున్న సంతోషం నుంచి నిన్ను దూరం చేస్తున్నాను అన్నది నేను ఆలోచించలేదు ప్రియా. నాకు నీ మీదున్నది ప్రేమే అనుకుంటావు, ద్వేషమే అనుకుంటావు. నీకే వదిలేస్తున్నాను. నువ్వు నాకు ఎలాంటి శిక్ష వేసినా అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను. నాన్న, వీలైతే నన్ను క్షమించు.
ఏంటి ఫోన్లో అంత సీరియస్గా చూసేస్తున్నావు? ఇదిగో కాఫీ. మీరు